అందరికీ నమస్కారం అండి. సో నా పేరు వినయ్ కుమార్. ఈరోజు నేను గ్రూప్ 3 ర్యాంకర్స్ తరపున మాట్లాడుతున్నానండి. రీసెంట్గా గ్రూప్ 1 టీజీపీఎస్సీ నుండి గ్రూప్ 1 రిజల్ట్ వచ్చింది, గ్రూప్ 2 రిజల్ట్ వచ్చింది అండ్ గ్రూప్ 3 కూడా రిజల్ట్ వచ్చేసింది. అది అందరికీ తెలిసిందే. అయితే గ్రూప్ 1 వాళ్ళు గ్రూప్ 3లో ఒక 70 to 80 మెంబర్స్, గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 3లో ఒక 300 to 400 అంటే 450 వరకు ఉన్నారు. అయితే మిగతా వాళ్ళు జేఎల్, డిఎల్, ఎస్ఐలు, గ్రూప్ 4 వాళ్ళు గ్రూప్ 3లో కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కలిపి ఒక 500 మంది అవుతున్నారు. ఇక్కడ మా ర్యాంకర్స్ నుండి మా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఎవరైతే గ్రూప్ 3 జాబు వద్దనుకుంటున్నారో, లేకపోతే గ్రూప్ 3లో సీనియర్ అసిస్టెంట్ పోస్టులు కావాలనుకుంటున్నారో, మీకు ఏ పోస్ట్ కావాలనుకుంటున్నారో దయచేసి అదొక్కటే ఆప్ట్ చేసుకోండి. మిగతా పోస్టులు అనవసరంగా పెట్టి మిగతా ర్యాంకర్స్లకి జాబ్ పోయేటట్టు చూడకండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా మనం చూస్తే, గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 3కి అసలు గ్రూప్ 2కు గ్రూప్ 3 కంపేర్ చేస్తే చాలా ఒక 5 to 10 years సర్వీసు డిఫరెన్స్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే, నాకు 2 జాబులు రావాలని చూపెట్టుకోవడానికి సో గ్రూప్ 2 గ్రూప్ 3కి అటెండ్ అవుతున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, ఆ లాస్ట్లో ఉన్న అతను బీదవాడు కావచ్చు, లేకపోతే ఏజ్ పైబడ్డవాడు అంటే 30 to 35 years ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే డిఫరెంట్ కారణాలు ఉన్నవాళ్ళు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి జాబ్ కోల్పోతుంది, వాళ్ళకి ఉపాధి కోల్పోయి కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. అంటే రీసెంట్గా చూసిన దాంట్లో మా యొక్క విన్నపం ఏంటంటే, గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 3కి రానవసరం లేని మా ఉద్దేశము. ఎందుకంటే గ్రూప్ 2లో మంచి పోస్టులు ఉన్నాయి. అలాగే గ్రూప్ 1 వాళ్ళు గ్రూప్ 3కి రారని ఆల్రెడీ చెప్పేశారు. గ్రూప్ 2 వాళ్ళు కూడా చాలామంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ప్రాక్టికల్కి వచ్చే వరకు కొంతమంది డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు. సో అది మాత్రం దయచేసి చేయకండి. సో ఇది మా రిక్వెస్ట్గా మీరు పరిగణించండి దయచేసి. ఎందుకంటే ఎడ్జ్లో ఉన్న వాళ్ళకు మీరు ఇలా చేయడం వల్ల జాబ్ పోతుందండి. అలాగే గ్రూప్ 4 వాళ్ళు సిసిఎల్ఏలో లేకపోతే ట్రెజరీ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు ఈ హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న జాబ్స్ కానీ లేకపోతే డీజీపీ ఆఫీస్ చేసే వాటి జూనియర్స్ట్ వాటి దయచేసి పెట్టకండి. మీరు సీనియర్ అసిస్టెంట్ పెట్టుకోండి. సో అది మంచిగా ఉంటాయి. కానీ ఇలాంటివి మాత్రం అన్ని ఆప్షన్స్ ఇవ్వకండి. అలాగే ఎస్ఐ వాళ్ళు కంపేర్ చేస్తే, ఎస్ఐను గ్రూప్ 3 కంపేర్ చేస్తే ఎస్ఐ మంచి క్యాడరు, సొసైటీలో మంచి హోదా ఉంటుంది. వాళ్ళు కూడా దయచేసి ఆప్షన్స్ ఇవ్వకండి. ఓకేనా? సో ఇది మా గ్రూప్ 3 సెలెక్ట్ అయిన ర్యాంకర్స్ అందరి తరపున మా యొక్క వినతి అండి. దీన్ని దయచేసి పరిగణించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయినా వెబ్ ఆప్షన్స్ అయినా దయచేసి ఇవ్వకండి. థ్యాంక్ యూ ఆల్.